ఈ మధ్య చికెన్ పకోడా చేసి ఇంట్లో చాలా రోజులు అయిపోయింది. చాలా రోజులేంటి, నెలలే అయిపోయింది. మా మామ అడుగుతున్నారు, కుదరలేదనమాట. ఈరోజు ఎలాగైనా చేయాలని చెప్పి మధ్యాహ్నం 1 కిలో చికెన్ తెప్పించి, ఒక అర కేజీమైన కూర చేసి పలావ్ చేశాను. అప్పుడే మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టా. సాయంత్రం వేయించుతున్నా. ఇది వేయించుతుంటే వచ్చే స్మెల్కి మా వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మా ఏం చేస్తున్నావు అని. చికెన్ పకోడా చేస్తున్నాను అని అంటే ఎహే ఎహే అనుకుంటూ ఎగురుకుంటూ పోయాడు. మ్యారినేషన్ మధ్యాహ్నం చేయటం వల్ల ఏమైందంటే బాగా లోపల వరకు ఆ స్పైసెస్ అన్నీ పట్టాయి, బాగుండిందనమాట. ఇంకా సాయంత్రము చికెన్ పకోడా చేసుకుంటున్నాం కదా అని అప్పటికప్పుడు రసం పెట్టాను అనమాట. ఏ మాటకి ఆ మాట ఈ రసంలోకి చికెన్ పకోడా కాంబినేషన్ ఉంటుంది, ఏమన్నా ఉంటుందా? బేసిక్గా చికెన్ పకోడా నేను బయట ప్రిఫర్ చేయను. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వాడు ఆయిల్ వేసిందే వేస్తూ ఉండడు. నా నల్లగా ఆయిల్ చూస్తేనే సగం తినబుద్ధి కాదు. రెండోది, 100 రూపాయలు ఇచ్చినా 4 ముక్కలు కూడా రావు. అందుకని ఇంట్లో చేసుకొని తృప్తిగా తింటున్నాం మేము.